Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల రసాభాస. పట్టణంలోని మున్సిపల్ సమావేశ భవనంలో చైర్పర్సన్ మాబునిసా, కమిషనర్ శేషన్నల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. టీడీపీ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయింపు ఆమోదం కోసం కౌన్సిల్లో కమిషనర్ శేషన్న ఎజెండాలో పొందుపరిచారు. అయితే ఈ తీర్మానానికి తాము అంగీకరించమని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆమోదాన్ని తిరస్కరించారు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి కౌన్సిల్ తీర్మానం చేసిందని టీడీపీ పార్టీ కార్యాలయానికి ఎందుకు ఆమోదించారు అని చెప్పి టీడీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ మాబునిసాను నిలదీయడం జరిగింది. ఈ రోజు నంద్యాల మున్సిపల్ చరిత్రలో ఒక విచిత్రమైన సంఘటన. అజెండా పూర్తి కాకముందే సభను క్లోజ్ చేయడం అనేది నిజంగా కూడా ఒక బాధాకరం. 415/12, 415/13లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసము ఎకరా 57 సెంట్లు కేటాయించాలని చెప్పి తహసీల్దార్ గారు మున్సిపాలిటీకి లేఖ పంపించడం జరిగింది. తహసీల్దార్ గారు ఏం పంపించారు? మున్సిపాలిటీ కౌన్సిల్ అప్రూవల్ తీసుకురామని చెప్పారు. ఎకరా 57 సెంట్లు ఈరోజు మీరు కేటాయించనీకా? గతం ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం వైసీపీ ప్రభుత్వం మీరు కార్యాలయం కోసం అలాట్ చేసుకున్న ఆఫీస్కు ప్లాన్లు అప్లై చేసుకోకుండా, ఏమీ అప్లై చేసుకోకుండా, అప్పుడు మా దానికి ఇంకా ప్లాన్ రాలే, ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మేము అప్రూవల్స్ ఎలా ఇస్తామంటే ఎంత ఒక హాస్యాస్పదం చూడండి. అంటే ఒక కౌన్సిల్లో ఒక మెచ్యూర్డ్ మైండ్స్ మన అందరం వచ్చినది. వాళ్ళ పార్టీ కార్యాలయంలో స్థలం కేటాయించి తర్వాత కూడా 1.5 సంవత్సరం రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వమే ఉంది, నంద్యాల మున్సిపాలిటీలో వాళ్ళే ఉన్నారు. 1.5 సంవత్సరం వరకు ఎక్కడే కానీ VLT వేసుకోవడం కానీ ప్రయత్నం చేసినారో లేదో తెలియదు, ప్లాన్ అప్రూవల్కు ప్రయత్నం చేసినారో తెలియదు. ఒకవేళ VLT వేయకుండాంటే ఈ రోజుకు 30 కౌన్సిల్ జరిగినాయి. 35, 36 కౌన్సిల్ జరిగితే 35, 36 కౌన్సిళ్లలో మాకు VLT వేయలేదని మున్సిపాలిటీ దృష్టికి తీసుకురాలేదు. ఈ రోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించేటప్పుడు మాకు VLT వేయలేదు కాబట్టి ఇది కూడా అప్రూవల్ చేయడానికి లేదని ఏదో చిన్నపిల్లలు కొట్లాడతారు చూడండి. నాకు ఆ తాయలం ఇయ్యలేదు కాబట్టి నీకు ఈ తాయలం ఇయ్యమని చెప్పి చిన్నపిల్లలు ఇళ్లలో స్కూళ్ళలో కొట్లాడినట్టుంది ఇది. ఇంకొక దౌర్భాగ్యమైన విషయము, అజెండా అయిపోలేదు, సమస్యల గురించి పరిష్కరించలేదు. మా మాటలకు, మేము అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు లేవు వాళ్ళ దగ్గర. మేము ఒకటే అడుగుతున్నాం, ఏమని? అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి మున్సిపాలిటీలో అప్రూవల్ అయిన తర్వాత 1.5 సంవత్సరం మీ ప్రభుత్వమే ఉంది. అప్పుడు ఎందుకు VLT వేయించుకోలేదు? అప్పుడు ఎందుకు ప్లాన్ అప్రూవల్ చేసుకోలేదు? అప్పుడు ఎందుకు కట్టుకోలేదు? ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఆ పాయింట్ రైజ్ చేయడం అనేది చాలా దారుణం. పైపెచ్చు ఒక గౌరవ హోదాలో చైర్పర్సన్ గారు ఉన్నారు. చైర్పర్సన్ అంటే అంత హోదా అయిన పోస్టు. ఆమె ఎదురుగా సభ్యులను అడిగి మీటింగ్ ను బెల్ కొట్టింది. సభ్యులను అడిగి మీటింగ్ బెల్ కొడతారేమండి? కరెక్ట్ గా చూడండి, అందరు వీడియోలు తీశారు. సభ్యులను అడిగి, సభ్యులకు సైగ చేసి, సభ్యులు చెప్తే అప్పుడు మీటింగ్ క్లోజ్ చేసింది. అంటే అర్థమైంది, వాళ్ళ దగ్గర జవాబు లేదు. వాళ్ళు చేస్తున్న తప్పన్న విషయం వాళ్ళకే తెలుసు. ఈరోజు నంద్యాల మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. అందులో టీడీపీ కార్యాలయానికి ఒక ల్యాండ్ ఇచ్చేయడం జరిగింది తహసీల్దార్ గారు. ఇక్కడ దీన్ని అప్రూవల్ ఆమోదించాల్సిందిగా కోరడం జరిగింది ఆయన.
దీనికి ఆ ఎజెండా ఆ అంశం వచ్చే లోపల ఈ వైసీపీ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏకదాటిగా లేచి ఇది దీన్ని వాయిదా వేయాలా అని చెప్పి కోరడం జరిగింది. ఎందుకు అని చెప్తే రీజన్ అడిగితే మాకు విఎల్టీ ఇవ్వట్లేదు, మా కార్యాలయానికి మాకు అప్రూవల్ ఇవ్వట్లేదు అని చెప్పి అదే సాకులు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఆ రోజు ఆమోదించుకున్న రోజు వైసీపీ కార్యాలయాన్ని అజెండాలో పెట్టి ఆమోదించుకున్న రోజు, ఆ రోజు నుంచి మొన్నటి వరకు అధికారం సంవత్సరంన్నర వరకు వాళ్ళదే ఉన్నది, వైసీపీ అధికారంలోనే ఉన్నది, వైసీపీ పార్టీ కార్యాలయమే. వాళ్ళు ఆ రోజు విఎల్టీ తీసుకోకుండా, ఆ రోజు అప్రూవల్ చేసుకోలేకుండా ఈ రోజు వచ్చి మీరు చేయలేదు కాబట్టి మేము చెయ్యం, మీరు అది చేస్తేనే మేము ఇది ఎజెండాలో పాస్ చేస్తామని చెప్పి ఈరోజు ఏదో ఊరికి చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏం మాత్రం కరెక్ట్ కాదు. ఈరోజు మీరు ఆఫీస్ పెడుతున్నప్పుడు మేము చెప్పడం జరిగింది, 1 ఎకరా స్థలం మీరు తీసుకుంటా ఉన్నారు, ఖచ్చితంగా మిగతా నెక్స్ట్ మీరు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇలాగే తీసుకుంటారు. మీరు ఇప్పుడు రద్దు చేసుకునే పాట అయితే అవి అన్ని ఇదైతాయి, మీరు ఇప్పుడు తీసుకుంటే ఖచ్చితంగా అందరు తీసుకుంటారు, అన్ని పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళు తీసుకుంటారని చెప్తే అందరు తీసుకోవచ్చు అని చెప్పినారు. వాళ్ళు ఆ రోజు చెప్పినారు, నేనే అడిగినా, అది ఎవరు వచ్చినా కూడా తీసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అన్నారు. మరి ఈ రోజు పెట్టిన దాన్ని ఈ రోజు వీళ్ళు వాయిదా వేయడం ఎందుకు జరిగిందో మరి వాళ్ళకే తెలియాలా. ఈ రోజు ఏం లేదు, వీళ్ళు ఊరికి కక్ష సాధింపు. మాది మెజార్టీ ఉంది, మేము దీన్ని ఆమోదించాము, మేమేం చెప్తే అది జరుగుతుంది కౌన్సిల్లో కాబట్టి మేము చెప్పిందే జరుగుతుంది అని చెప్పి ఒక ఊరికే పట్టుదలకు పోయి ఒక యుగోతో ఈ రోజు వీళ్ళు క్యాన్సిల్ చేయడం జరిగింది తప్ప ఇది కాదు. నెక్స్ట్ మంత్ కూడా మేము దీన్ని ఆమోదిస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకు అంత యుగో? ఎందుకు పెట్టినారు కదా, ఇప్పుడు పెట్టిన దానికి మీ కార్యాలయానికి ఏదైనా సమస్య ఉంటే మీరు అధికారులతో మాట్లాడి క్లియర్ చేసుకోండి, అంతే తప్ప దీనికి దానికి ముడి పెట్టద్దు. నెక్స్ట్ ఇది కింద పాస్ చేయకపోతే దీన్ని తీవ్రంగా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశంలో మన తెలుగుదేశం పార్టీ భవన నిర్మాణం కొరకు తీర్మానాన్ని తీసుకొని రావడం జరిగింది. దీనిపైన వైసీపీ కౌన్సిలర్లు లేచి ఈ రోజు మాట్లాడుతున్నారు. మరి ఈ 15 నెలల్లో ఇన్ని కౌన్సిల్లు జరిగినప్పుడు ఏ సభ్యుడైనా కానీ లేచి మా వైసీపీ పార్టీ కార్యాలయం కొరకు అప్రూవల్స్ లేవు మేడం చేయండి అని వాళ్ళ సభ్యుల్ని అధ్యక్షునిగా పెట్టుకొని ఈ రోజు మా పార్టీకి పెట్టినప్పుడు ఈ రోజు వాళ్ళు మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. వాళ్ళు ఆ రోజు మాట్లాడుకొని చేసుకోవాల్సింది, ఎవరొద్దన్నారు? ఆ రోజు మేము ఒక్కరం కూడా అబ్జెక్షన్ చేయలేదు, చేసుకోవాల్సిందేలే పార్టీ కోసం అని. ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి పార్టీ కార్యాలయం తప్పనిసరిగా ఉండాల్సిందే. కాబట్టి మీరందరూ దీన్ని గమనించాలి. గమనించకోకుండా ఈగోలకు వెళ్ళి మాట్లాడుతున్నారు. ఈ రోజు చైర్మన్ గారు అయితే ఏకపక్షంగా ఉన్నారు, ఒక పార్టీ లీడర్ గా ఉన్నారు, కానీ ఈ రోజు అధ్యక్ష పదవిలో లేరు అని అనిపించింది నాకైతే మాత్రం. కాబట్టి ఈ రోజు మన నంద్యాల నియోజకవర్గానికి మన ఎన్ఎండి ఫరూక్ గారు ఎన్నో నిధులు తెస్తున్నారు. కౌన్సిల్ వాళ్ళది కదా, అధ్యక్షురాలు వాళ్ళు కదా, తేవడం అవసరమని అనుకోలేదు ఆయన. పట్టణ అభివృద్ధి మనం ముఖ్యము, ప్రజలు ముఖ్యం అని ఎన్నో కోట్ల నిధులను ఈ రోజు నంద్యాల పట్టణానికి తీసుకొచ్చారు. మీరు వివక్షతో గమనించాల్సింది తప్ప ఇలా చేయడం అనేది చాలా తప్పు. నంద్యాల మున్సిపాలిటీలో సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు టీడీపీ కార్యాలయం కట్టుకోవాలని చెప్పి అజెండాలో పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యాలయం కోసం కట్టుకోవడానికి చైర్మన్ గారు వాయిదా వేశారు. వాయిదా వేయొద్దండి, పాస్ చేయండి అని అడిగితే మా వైసీపీ కార్యాలయానికి పర్మిషన్లు ఇవ్వలేదు. అందుకోసం ఈ రోజు మేము కూడా టీడీపీ కార్యాలయం కట్టుకోవడానికి ఇవ్వమని చెప్పి వాయిదా వేశారు. ఇలా కక్షపూరితంగా చేయడము బాగోలేదు. చైర్మన్ గారు ఏకపక్షం వహించారు. ఈ రోజు సభను కూడా సవ్యంగా సాగకుండా మధ్యలోనే బెల్లు కొట్టి బయటికి వచ్చేశారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. మన ఎన్ఎండి ఫరూక్ సార్ గారు నంద్యాల ప్రజల కోసము నిధులు తెస్తున్నారు. ప్రజలందరూ నంద్యాల బాగుంటే ప్రజలందరూ బాగుంటారు అని చెప్పి నిధులను తెస్తున్నారు. కానీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కౌన్సిలర్లు ఎక్కువ ఉన్నారని చెప్పి వాయిదా వేసుకోవడం చాలా దారుణము. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.